రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు విధానము, కావాల్సినటువంటి పత్రాలు, అర్హతలు. మరి రైతు భరోసాకు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే యాసంగి రైతు భరోసా వస్తుందా రాదా, అసలు యాసంగి రైతు భరోసా ఎప్పుడు అకౌంట్లో జమ అవుతుంది అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు ఆర్థిక భరోసాను ఇవ్వడానికైతే మనకు రైతు బంధు పేరుతోని గతంలో మనకైతే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దాన్ని రైతు భరోసాగా పేరు అయితే మార్చడం జరిగింది. మరి ఇప్పుడైతే ఒక 1000 రూపాయలు, గతంలో 5000 వచ్చేది ఎకరాకు, ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెంచి 6000 రూపాయలను అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఇస్తుంది. ఒక దఫా మాత్రమే ఇప్పటికైతే ఇవ్వడం జరిగింది. యాసంగి రైతు భరోసా అనేటువంటిది ఇప్పటికీ అకౌంట్లో జమ కాలేదు. మరి యాసంగి అనేటువంటిది సాగు మొదలైపోయింది, మధ్య చివరి దశ కూడా వచ్చేసింది. అయినా కూడా మరి మనకైతే రైతు భరోసా అకౌంట్లో జమ కాలేదు. మరి ప్రస్తుతం అప్లై చేసుకుంటే ఎప్పుడు రైతు భరోసా వస్తుంది, మరి ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి రైతు భరోసా వస్తుందా రాదా అని వివరాలు చూద్దాం ఒకసారిగా. మరికొన్ని రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు. రైతు భరోసా పథకానికి ఇలా దరఖాస్తు చేసుకోండి. రైతులకు పంటల సాగు సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా 2 విడతల్లో ఎకరాకు 6000 చొప్పున నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే కదా. అయితే రబీ సీజన్ కు సంబంధించి అయితే మనకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెలాఖరులోగా రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులకు పంటల సాగు సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసానైతే ఇస్తుంది. ప్రతి ఏటా మనకు ప్రతి విడతలోనైతే 6000 చొప్పున నిధులు విడుదల చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే రబీ సీజన్ కు సంబంధించి జనవరిలో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాలో వేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎన్నికల కారణంగా ఆలస్యమవుతుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని తెలిపిన విషయం తెలిసిందే కదా. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ముందుగా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. అసలు ఈ రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరు? రైతు భరోసా పథకానికి అందరూ అర్హులు కారు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి. అలాగే రైతు కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారుడి పేరు మీద ఉండాలి. అది కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి. ఆ భూమి ధరణి పోర్టల్లో తప్పనిసరిగా నమోదై ఉండాలి. ఈ విధమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి వారికి మాత్రమే రైతు భరోసా అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాగుకు యోగ్యం కాని భూములు, బీడు భూములు, రాళ్లు, రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు ఉన్నవారు రైతు భరోసా పథకానికి అర్హులు కారని గుర్తుంచుకోండి. అయితే కమర్షియల్ పర్పస్ లో మనం వాడుకునేటువంటి భూములకైతే రైతు భరోసా రాదు అని చెప్పేసి అయితే మనకు అధికారులు చెప్తున్నారు. దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఇది వరకు దరఖాస్తు చేసుకుని సాయం పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఈ పథకానికి ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్ లోనే, అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క దరఖాస్తు అనేటువంటిది ఆఫ్లైన్ లో మాత్రమే చేసుకోవాలట. ఏఓకు గాని ఏఈఓకు గాని ప్రతి గ్రామ పంచాయతీకి అయితే ఒక ఏఈఓ ఉండడం జరుగుతుంది. వారికి అయితే మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలకు సంబంధించినటువంటి జిరాక్స్ మరియు మీ పట్టా పాస్బుక్ జిరాక్స్ తీసుకుని వెళ్తే అతను ఒక ఫామ్ ఇస్తాడు. దాన్ని ఫిలప్ చేసి ఇచ్చినట్లయితే మనకు ఈ యొక్క రైతు భరోసాకు అప్లై చేసుకున్నట్టుగా అవుతుంది. గతంలో మనకైతే ఆన్లైన్ లో చేసుకునే సౌకర్యం ఉండేది. కాకపోతే ఇప్పుడు మాత్రము కేవలము మండల ఆఫీసులో ఎవరైతే ఏవో గాని ఏఈఓ గాని మనకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకునే సదుపాయం అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కావాల్సినటువంటి డాక్యుమెంట్లు ఏమిటి? పట్టాదారు పాస్ పుస్తకము కాపీ జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు మరియు బ్యాంకు సేవింగ్ ఖాతా కాపీ జిరాక్సు, పూర్తిగా నింపినటువంటి దరఖాస్తు ఫారము. ఇందాక నేను చెప్పినట్లుగానే మనకు పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు మనకు అది ఉంటుందిగా బుక్, దాని ఈ 3 మనకు జిరాక్స్లు తీసుకొని ఏదైతే మనకు దరఖాస్తు ఫారం ఉంటుందో దాన్ని ఫిలప్ చేసి ఏఓ గాని ఇచ్చినట్లయితే మనకు ఈ యొక్క రైతు భరోసాకు అయితే దరఖాస్తు చేసుకున్నట్లుగా చెప్తున్నారు. ఈ రైతులు ఈ పథకానికి అనర్హులు. ఈ యొక్క రైతు భరోసాకు అర్హులు తెలుసుకున్నాం. అనర్హులు ఎవరు అనేది ఒక్కసారి చూద్దాం. మరి ఆ జాబితాలో మీరు ఉన్నారా లేరా అని చూడండి. తెలంగాణ రాష్ట్రానికి చెందని రైతులు అనర్హులు. వ్యవసాయ యోగ్యం కాని భూములు ఉన్న
వారు బీడు భూములు, రాళ్లు, రప్పలు భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, భూములకు, కలువలకు, వాణిజ్య సముదాయాలకు ఉన్నటువంటి వారు. ధరణి పోర్టల్లో భూమి వివరాలు నమోదు కాని రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వ్యవసాయం చేస్తూ పెన్షన్ పొందుతున్న కొంతమంది రైతులు అనర్హులుగా గుర్తించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరికి రైతు భరోసా ఇవ్వను అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా ఆదాయపు పన్ను చెల్లించే రైతులు, రాజ్యాంగబద్ధమైన పదవులలో ప్రజా ప్రతినిధులు కలిగి ఉన్నటువంటి వారు, దేవాలయాల ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరు మీద ఉన్న వ్యవసాయ భూములకు రైతు భరోసా పథకం వర్తించదు. అయితే పథకానికి సంబంధించిన అర్హత వివరాల విషయంలో నియమ నిబంధనలు మారుతుండవచ్చును. దరఖాస్తు చేసుకునే ముందు ఈ పథకం పొందేందుకు ఎలాంటి నియమాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాజా సమాచారం కోసం వ్యవసాయ శాఖ అధికారిక వెబ్సైట్ చూడాలి లేదా స్థానిక వ్యవసాయ విస్తరణాధికారుల దగ్గరికి అయితే సంప్రదిస్తే మీకైతే అర్థమైపోతుంది. అయితే మీరు ఒకవేళ కొత్తగా భూమి కొని అది వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూమి అయి ఉండి మీరు రైతు భరోసాకు అప్లై చేసుకోవాలనుకుంటే ఇందాక చెప్పిన డాక్యుమెంట్లు అనేవి తీసుకొని ఏఓకు కానీ ఏఏఓకు కానీ సంప్రదిస్తే మీరు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అధికారులు. ఇది గలటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.